భాద్రపద మాసం పౌర్ణమి రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ చంద్రగ్రహణం 2025 సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంభవించనుంది. ఆ రోజున రాత్రి 9:56 గంటల నుంచి రాత్రి 1:26 గంటల వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం మేషం, కన్యా, ధనస్సు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు ఈ చంద్రగ్రహణం సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ రాశులకు అశుభంగా లేదా బాధాకరంగా ఉంటుంది. కుంభరాశిలో చంద్రగ్రహణం జరుగుతోంది. చంద్రగ్రహణం అశుభకరమైనదిగా భావించే రాశుల వారు దానిని చూడకూడదు లేదా చూడకుండా ఉండాలి. ఎవరైనా పొరపాటున చూసినా గ్రహణం యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనికోసం చంద్రగ్రహణం యొక్క మోక్ష స్నానం తర్వాత ఒక కంచు పాత్రలో బియ్యాన్ని ఉంచి వెండి, బంగారం, ఇనుము లేదా రాగితో చేసిన పామును దానం చేయండి. ఈ చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు కనిపించడు లేదా ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ చంద్రగ్రహణం 2025 ఆసియా ఖండంలోని భారత్తో సహా రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కనబడనుంది. చంద్రగ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆహార నియమాలు పాటించడం మంచిది. గ్రహణం ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, దైవ ప్రార్థన చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇక గ్రహణం ముగిసిన తర్వాత నది లేదా చెరువులో పవిత్ర స్నానం చేసి దగ్గర్లోని ఆలయానికి వెళ్లి పూజలు చేయడం అత్యంత శుభప్రదం. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఆహార, వస్త్రదానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.